పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. డ్రగ్స్ కేసుకు సంబంధించి చాలా మంది అరెస్ట్ చేశారు, కొన్ని కోట్ల రూపాయల వరకు కూడా అది రికవరీ చేస్తున్నారు. కానీ వీసా గడువులు ముగిసిన తర్వాత కూడా పారామాన్ కాలనీ లాంటి ప్రదేశాల్లో చాలా వరకు లైసెన్స్ వస్తున్నారు, ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడ కొంతమంది డ్రగ్స్ కూడా సప్లయర్ గా చేస్తూ ఉన్నారు. సో వీటికి సంబంధించి ఫర్దర్ గా ఏ విధంగా ఉండబోతుంది సార్ మీ యాక్షన్ కావచ్చు? అదే ఇప్పుడు వచ్చే సంవత్సరంలో దీనిపైన ఉక్కుపాదం మోపుతామండి తప్పకుండా. ఎస్పెషలీ నైజీరియన్స్, ఆఫ్రికన్స్ వారి ద్వారా సమస్య ఎక్కువగా ఉంటుంది. సో మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో వారిని డిపోర్ట్ చేయడం అనేది కూడా ఒక పెద్ద ప్రాసెస్. అది చాలా లెంతీ ప్రాసెస్, కాస్ట్లీ ఎఫైర్. అది మా భారం అంతా మాపైనే పడుతుంది. సో ఇవన్నీ కూడా ఆలోచించి ఏ విధంగా చేయాలి, ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. ఏదో కేవలం హైదరాబాద్లో నైజీరియన్స్ ఉన్నారని కాదు, ముంబై, బెంగళూరు, గోవా, ఢిల్లీ ఇటువంటి పెద్ద పట్టణాల్లో చాలా మంది చేరుకున్నారు. అది ఇంటర్నేషనల్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ ఆఫ్రికన్ నేషన్స్ సంబంధించిన ఇష్యూ, మ్యాక్రో ఇష్యూ అది. సో అందుకే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక స్థాయి వరకు యాక్షన్ తీసుకునే వారికి సత్తా ఉంది. దాన్ని దాటి యాక్షన్ తీసుకుంటే చాలా మంది భారతీయులు ఆఫ్రికన్ నేషన్స్లో నివసిస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు. సో వారిపైన ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అనేది కూడా దేశ స్థాయిలో ఆలోచించే అంశం. అందుకే ది యాక్షన్స్ ఆర్ నాట్ యాజ్ వీ హ్యావ్ వాంటెడ్. మేము ఏదే స్థాయిలో మేము అనుకుంటున్నామో అది ఆ స్థాయిలో మేము ఆపరేట్ చేయలేకపోతున్నాం. కానీ తప్పకుండా వారిని అడ్డుకట్ట వేయడానికి ప్రణాళిక సిద్ధం చేసాం, అది అమలు చేస్తాం. ఇంకోటి జస్ట్ ఆ బౌన్సర్స్ గురించి ఒక విషయం మీరు చూసారు కదా, బౌన్సర్స్ పోలీస్ వారిని నెట్టేయడం అందరినీ. సో బౌన్సర్స్ అందరు కూడా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను. ఈ బౌన్సర్ సప్లై చేసే ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ టైం నుండి ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా, పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్నా వారిని వదిలేది ప్రసక్తే ఉండదు. ఏ విధంగా అయితే తోసేశారు పోలీస్ ఆఫీసర్స్ని మీరు చూసారు కదా వీడియోస్లో, పబ్లిక్ని తోసేశారు. వాళ్ళే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు, వాళ్ళే అన్ని చేస్తున్నారు అక్కడ. సో ఈ విధంగా వ్యవహరిస్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఏం చేస్తుందని ఇట్స్ బికమింగ్ అ ఛాలెంజ్. సో ఇప్పటి నుండి విఐపీస్, వివిఐపీస్ ఎవరైనా కానివ్వండి, పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. బౌన్సర్స్ సప్లై చేసే ఏజెన్సీదే ఉంటుంది. వారిని అడ్డుకట్ట వేసే అవసరం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి, ఆలోచించి మీ స్టెప్స్ తీసుకోండి. మీరు చర్య ఏదైతే యాక్షన్ తీసుకోబోతున్నారో దానివల్ల ప్రజలకు ఏమైనా నష్టం, అది ఆలోచించే బాధ్యత కూడా ఆ కన్సర్న్ విఐపీదే. ఇది తర్వాత ఇదైంది అదైంది ఎక్స్ప్లెనేషన్స్ ఏవి కూడా పని చేయవు. ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ పీపుల్. సో ఇదంతా మీ ద్వారా నేను తెలియజేయదలుచుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.